నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇక పార్స్ గురించి మనందరికీ తెలుసు. పార్స్లో ఉన్న 6 ఆశయాల గురించి కూడా తెలుసు. సో 6 ఆశయాల్లోని ఒక ఆశయం గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. దాని మీద చర్చించడానికి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు ప్రసాద్ బాబు గారు, పార్స్ మెంబర్. ముందుగా ఆయన ఇన్వైట్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, ముందుగా మనం ఆ ఆశయం గురించి చర్చించబోయే ముందు ఒక పార్స్ మెంబర్గా మీకు పార్స్ మీద ఉన్న అభిప్రాయం ఏంటి? ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇట్లాంటి గ్రూప్స్ అన్నీ ఉండాలి. తప్పనిసరిగా ఈ అభిప్రాయాలు, ఈ చర్చలు, ఈ సిద్ధాంతాలు ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, సక్రమంగా ప్రజలకి పాలన అందించడం కోసం ఇది అవసరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఓకే, మరి పార్స్ గురించి ప్రజల్లో ఏ విధమైన స్పందన అనేది ఉంది? అది అంటే ప్రచారం ఎక్కువ కావాలి. స్పందన అంటే మనం ఉన్నామని, మనం ఈ ప్రజల కోసమే మనం పరితపిస్తున్నామని, సిస్టమ్ కోసం మనం నిలబడి ఉన్నామని, ఇది ఎక్కువ రీచ్ కావాలి. అలా రీచ్ అయినప్పుడు తప్పనిసరిగా ఇప్పుడున్న దానికంటే కూడా చాలా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే, మీరు చెప్పినట్టుగా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళాలి, ముందుగా ప్రజలకి పార్స్ అంటే ఏంటి, పార్స్ గురించి తెలియాలి అని చెప్పారు. మరి ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? ఒక పార్స్ మెంబర్గా మీరు ఎటువంటి కార్యకలాపాలు చేపడుతున్నారు అంటే ప్రజల్లో దీని గురించి తెలియపరచడానికి? మనం ఏం చేయాలంటే కమ్యూనికేషన్ మనందరికీ తెలుసు కదా. ఇదివరకంటే ఎప్పుడో ఫోన్ చేస్తే ఎప్పటికో వెళ్ళేది. అట్లా కాకుండా ఇప్పుడు సెకండ్స్లో రీచ్ అయిపోతున్నాం. అదేవిధంగా అదర్ సోషల్ మీడియా, మన వాట్సాప్ కానివ్వండి, లేకపోతే ట్విట్టర్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం జరిగింది అనుకోండి, ఈ ప్రోగ్రాము వెంటనే దీన్ని ఇప్పుడు వేరే డిబేట్స్లో వాటిలో నేను వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే వాటి తిరిగి మాకు పంపుతారు. పంపితే నా దగ్గర 10,000 మందో 20,000 మందో ఉంటారు కాంటాక్ట్లు. వాళ్ళందరికీ నేను పంపుతాను. చాలా మంది చూస్తారు. మెజారిటీ ఆఫ్ దెమ్ గో త్రూ ఇట్ అండ్ దే గివ్ సజెషన్. అట్లా ఇవాళ ఉన్నటువంటి ఈ ఫోన్ని, తర్వాత ట్విట్టర్ని, ఫేస్బుక్ని, వాట్సాప్ని, అదర్ గ్రూప్స్ ఇంకా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఉపయోగించి తప్పనిసరిగా ఎక్కువగా రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలనేది నా అభిప్రాయం. ఓకే, అదేవిధంగా పార్స్ యొక్క 6 ఆశలు ఒకటైనా రిజర్వేషన్ వద్దు, రిప్రజెంటేషన్ కావాలి అనే దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఈ ఆశయాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తున్నారు? చూడండి, నేను వ్యక్తిగతంగా ఈ రిజర్వేషన్స్కి వ్యతిరేకం. ఎందువల్లంటే 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఇంకా మనం కులాల గురించి మాట్లాడుకోవలసి రావటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పి నేను అనుకుంటాను. మీరు చూడండి, ఇప్పుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యాలయాలు ప్రభుత్వం ఏం పేరు పెడుతుంది వాళ్ళకి? ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహము, ప్రభుత్వ షెడ్యూల్ కులముల బాలుర బాలికల వసతి గృహము, లేదంటే గిరిజన బాలికల వసతి గృహం అని పేరు పెడుతుంది. అంటే వాళ్ళు ఎప్పుడో ఒక 1వ తరగతిలో 2వ తరగతిలో కనుక ఈ పిల్లల్ని పెట్టినట్టయితే వాళ్ళు పెద్దవాళ్ళ ఈ యూనివర్సిటీలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటప్పటికి కూడా నువ్వు షెడ్యూల్ కులము, నువ్వు షెడ్యూల్ ట్రైబు, నువ్వు వెనకబడ్డావు, నువ్వు బలహీనుడు అని చెప్పి అసలు ఆ బుర్రలో నేను ఒక బలహీనుడేమో అనేటటువంటి ఒక మైండ్ సెట్ని ఫిక్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంత డెవలప్ అయిన తర్వాత ఇది అవసరం లేదని చెప్పి నేను అనుకుంటాను. మీరు ఎడ్యుకేషన్ని, క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందరికీ ఇవ్వండి. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మేము హైకోర్టు ఉన్న గ్రామం నేలపాడులో ఒక చిన్న స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ఏదో మామూలు ఎల్కేజీ లేకపోతే ఏదో అక్షరాలు నేర్పడం అక్కడి నుంచి ఒక 5వ తరగతి వరకు ఉంటుంది. వాళ్ళ సిలబస్ అక్కడ ఆ పిల్లలు రోజు ఎవరిని చూస్తారు? అక్కడ రోజు వాళ్ళు చూసేది అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న పనులు, లేకపోతే చిన్న శ్రామికులు, చిన్న చిన్న బడ్డీ కొట్టిన వాళ్ళ పిల్లల్ని చూస్తారు. అక్కడి నుంచి వాళ్ళు మన తుళ్ళూరు వెళ్తారు జూనియర్ కాలేజీకి, డిగ్రీ కాలేజీకి అమరావతి వెళ్తారు.
అదే ఇప్పుడు మీరు ఇన్ గివెన్ కేస్ మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంకేవేవో చాలా ఉంటాయి కదా అక్కడ, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అవన్నీ ఇవన్నీ. వాళ్ళు ఎవరిని చూస్తారు? వాళ్ళు అక్కడ మినిస్టర్ల పిల్లల్ని, ఐఏఎస్ల పిల్లల్ని, తర్వాత యాక్టర్ల పిల్లల్ని, బిజినెస్ మ్యాగ్నెట్ పిల్లల్ని చూస్తారు. ఈ డిగ్రీ అనేది ఐఏఎస్కి, ఐపీఎస్కి, లేకపోతే ఇంకా సబ్ ఇన్స్పెక్టర్కి ఇంకోట మినిమం క్వాలిఫికేషన్. ఆ డిగ్రీ చేసిన వాడు, ఈ డిగ్రీ చేసిన వాడు ఒకేసారి ఒకే పరీక్షలో, పోటీ పరీక్షలో నిలబడితే అవి మరి రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఉపయోగం ఉంది అసలు? తప్పు కదా. డిస్పారిటీ. ఇప్పుడు ఒకే రకమైనటువంటి విద్యను అందించకుండా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకమైన విద్య, ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఒక రకమైన విద్య ఇవ్వటం అనేది ప్రభుత్వం చేసేటటువంటి ఒక ఆర్బిట్రరీ యాక్షన్. ఇది ఒక బయాస్డ్ యాక్షన్. దిస్ ఈజ్ హిట్ బై ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దీన్ని మనం గమనించి అందరికీ ఒకే రకమైనటువంటి విద్యనేమనండి, అప్పుడు ఏ రిజర్వేషన్స్ అక్కర్లేదు. రెండో విషయం ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో, ఇంకా లా కాలేజీల్లో కూడా డబ్బులు కట్టి కొంతమంది క్యాపిటేషన్ ఫీజు కట్టి, లేదంటే సి కేటగిరీ ఏదో అంటారు, దాన్ని కట్టి చదువుకుంటారు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే మాకు రిజర్వేషన్ వల్ల అన్యాయం జరుగుతూ ఉంది, మాకు సీట్లు రాలేదంటున్నారు. దీని మాట ఏం చెప్తారు మీరు? డబ్బులు కట్టి చదువుకునేవాడు, రిజర్వేషన్లో తక్కువ మార్కులు చదువుకునేవాడు ఇద్దరు ఒకటే కదా. సో మనం మూలాలకి మందులు వేయకుండా, ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ దానికి మనం మందు వేయకుండా చిగురులకి స్ప్రే చేస్తూ ఉంటే ఎప్పటికీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మార్పులు రావనేది నా అభిప్రాయం. కాబట్టి ఏం చేయాలి? ఏదైతే రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ఏం చెప్తుందంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ బిట్వీన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years అని చెప్తా ఉన్నాం. అంటే ఎల్కేజీ దగ్గర నుంచి మనం 10th వరకు అనుకోండి. 10th కాదు, నేనేమంటున్నానంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలి. పేరెంట్స్ మా ఇష్టం లేదంటే కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు. రాజ్యాంగాన్ని మళ్ళీ ఇంకొకసారి సవరణ చేయాలి. ఇంటర్మీడియట్ వరకు కూడా రాజ్యాంగంలోని 21A ప్రకారం ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని ఒకే రకమైన సిలబస్, ఒకే రకమైన మీడియం అన్నీ చూసి అప్పుడు వాళ్ళకి ఏదైతే వృత్తి కోర్సు, వాళ్ళు ఎంబీబీఎస్ అంటారా, లా అంటారా, ఇంజనీరింగ్ అంటారా, దానికి వాళ్ళ కూడా అవకాశం కల్పించాలి. కల్పించినట్లయితే ఎవరు కూడా పాడైపోవాలనో వెనకబడి ఉండాలనో ఎవరు అనుకోరు. గొప్పవాళ్ళు కావాలని చెప్పి అనుకుంటారు. వాళ్ళందరూ కూడా, ఈ పిల్లలందరూ కూడా చాలా మంది నేను చూస్తూ ఉంటాను, ఆ పిల్లలు మెరిటోరియస్ పిల్లలు అన్ని వర్గాల్లో ఉన్నారు. అదేవిధంగా అందమైన పిల్లలు అన్ని వర్గాల్లో ఉన్నారు, అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, అన్ని కాలాల్లో ఉన్నారు. కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది అదొక్కటే దీనికి ఒక సరైనటువంటి సమాధానం, సరైనటువంటి చర్య అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రభుత్వాలు నడిపేటటువంటి రాజకీయ పార్టీలు చాలా దుర్మార్గంగా, దొంగ బుద్ధితో ఉన్నారని చెప్పి మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందువల్లంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో చక్కటి చదువు వచ్చేలా చూడటం మానేసి మీరే ప్రైవేట్ కాలేజీలు నడుపుకునేటువంటి, మీ ఎమ్మెల్యేలే ప్రైవేట్ కాలేజీలు నడుపుతారు, మీ ఎంపీలే ప్రైవేట్ కాలేజీలు నడుపుతారు, మీ మంత్రులే ప్రైవేట్ కాలేజీలు నడుపుతారు. ఇంకా నాకు తెలియదు మరి ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి వాళ్ళకు కూడా కొంతమంది కుటుంబ సభ్యులు పెళ్ళాల ద్వారానో లేకపోతే పిల్లల ద్వారానో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అందరూ కూడా ఈ రకంగా విద్యను వ్యాపారం చేసినట్లయితే సామాన్యుడు అంత ఎడ్యుకేషన్ ఏ రకంగా డబ్బులు పెట్టి కొనుక్కుని సంపాదించలేడు కదా. కాబట్టి డిస్క్రిమినేషన్ లేనటువంటి ఎడ్యుకేషన్ని ప్రభుత్వాల్ని నడిపే వాళ్ళు అందరూ ఇవ్వాలి. దీనికి రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించాలి. రాజకీయ పార్టీలు, ఇప్పుడు మనకున్న సిస్టంలో రాజకీయ పార్టీల సహాయ సహకారాలు లేకుండా ఏమీ చెయ్యం. ఈవెన్ ఇప్పుడు ఈ విషయాన్ని ఎంతో అభ్యుదయ భావాలు ఉన్నాయని చెప్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాళ్ళు కూడా క్వశ్చన్ చేయటం లేదు. ఎందుకంటే విద్య ఎప్పుడైతే వ్యాపారానికి అయిపోయిందో మైండ్ ఒకటి అయిపోతుంది అందరికీ. ఓకే, ఎల్కేజీలో ఇంగ్లీష్ మీడియంలో చదివితే కానీ మాకు జ్ఞానం రాదు,
ఇంగ్లీషులో ఉంటే తప్ప మాకు బతుకు తెరువు లేదని చెప్పి అనుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అభిప్రాయం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన టాప్ 10 కంట్రీస్ ఇంగ్లీష్ని అసహించుకుంటాయి. మీరు కావాలంటే చూడండి, రష్యా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇలా మీరు వరుస పెట్టి చూసినట్టయితే ఇటలీ, అసలు ఏ దేశంలో కూడా ఇంగ్లీష్ని ఫస్ట్ లాంగ్వేజ్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడెప్పుడో 150 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి విద్యా విధానంలోంచి మనం బయటపడకపోతే ఎలాగా? మనకి ఏ రకమైన ఎడ్యుకేషన్ కావాలో మనకు తెలియదు. ఎప్పటికి కూడా విద్యారంగంలో సరైనటువంటి సంస్కరణలు జరగలేదు. వచ్చిన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పాపం వాళ్ళకి తెలియదు. రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయంటే, నేను పందెం కోడి ఎవడైతే గెలవగలుగుతాడో గెలిచే కుర్రానికి టికెట్ ఇవ్వాలి, నేను అధికారంలోకి రావాలి, గెలిచేవాడు వాడు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక 20 కోట్లో 25 కోట్లో ఖర్చు పెట్టాలి, మళ్ళీ వాటిని ఏ రకంగా అయినా సంపాదించాలి. దీనికి ఇప్పుడు ఈ విషవృక్షానికి ఒకటికొకటికి అన్నిటికీ సంబంధం ఉంది. వాడు గెలిచిన తర్వాత ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన వాడు, అయ్యా నువ్వు సాధు జంతువులా ఉండమంటే ఎందుకు ఉంటాడు? గెలిచిన తర్వాత ఏదో రకంగా మళ్ళీ ఈ ఖర్చు పెట్టింది తెచ్చుకోవాలి, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కూడా మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా తెచ్చుకోవాలి. ఈ యొక్క మైండ్ సెట్ పోవాలి అని అంటే మొట్టమొదట మనము విద్య, వైద్యము, నీరు ఇవి ఉచితంగా ఇవ్వాలి. ఎవరన్నా పిల్లల్ని చదివించము అంటే మాత్రం ఒప్పుకోవటానికి వీలేదు. అందువల్లనే రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్య అన్నారు. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా దాన్ని ఇంటర్మీడియట్ వరకు కూడా ఉచిత నిర్బంధ విద్య ఉండేలాగా దాన్ని సవరించాలి. మరొకటి, ఇప్పుడు ఎన్సిసి ఉంది. అసలు ఎన్సిసి ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడన్నా ఉందా? అసలు మచ్చుకైనా ఎన్సిసి లేకపోతే మీరు అస్తమాను ర్యాంకుల కోసమే పిల్లల్ని చదివి భ్రష్టు బట్టి చేస్తే అసలు మరి పిల్లలకి దేహదారుష్యం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి దేశభక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? దేర్ ఆర్ సర్టన్ మెజర్స్, సంస్కరణలు అనేవి ఇప్పుడు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే మీరు రిజర్వేషన్స్ నెత్తినోరు కొట్టుకుంటున్నారో, చాలా మంది బాధపడుతున్నారో, ఈ పిల్లలందరినీ కూడా చక్కటి స్కూల్స్లో చదివించండి. చక్కటి స్కూల్స్లో చదివించి వాళ్ళకి ఎన్సిసి ట్రైనింగ్ కూడా ఇవ్వండి. మీరు అప్పుడు ఏ రిజర్వేషన్స్ ఇవ్వక్కర్లేదు. ఆ పిల్లలు కూడా మిగిలిన సమాజంలో ఉన్నటువంటి మిగిలిన పిల్లల కంటే చాలా ఉత్తములుగా, వాళ్ళు చాలా గొప్ప ఆఫీసర్స్గా, గొప్ప మిలిటరీ ఆఫీసర్స్గా, గొప్ప జడ్జెస్గా, గొప్ప ఎమ్మెల్యేలుగా, గొప్ప మంత్రులుగా, గొప్ప ఎంపీలుగా తయారవుతారు. చాలా ఈ దేశానికి మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఆ పిల్లలు తీసుకొస్తారు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచన, ఎందువల్లంటే రిజర్వేషన్ ఇవ్వటం వలన నాకు కనపట్టలే పెద్దగా ప్రయోజనం. ఇప్పుడు వారసత్వం అనేది రాజకీయాల్లో ఉంది, అదే ఉద్యోగాల్లో కూడా వస్తూ ఉంది. ఐఏఎస్ వాళ్ళ పిల్లలు ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్ వాళ్ళ పిల్లలు ఐపీఎస్ అవుతున్నారు. మరి ఇక రిజర్వేషన్స్ ఉంటే ఉపయోగం ఏముంది? దీన్ని ఎక్కడో దగ్గర చేయాలనంటే అందరికీ గొప్ప చదువు, ఉన్నతమైనటువంటి చదువు, అందరికీ ఒకే రకమైనటువంటి విద్య, అందరికీ ఒకే రకమైనటువంటి చదువుకోవడానికి ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు సంకల్పించాలి, ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయాలి. దాన్ని ప్రచారం కూడా విస్తృతంగా చేయాలి. ముందు మనుషుల్లో ఉన్నటువంటి ఈ ఆలోచన, ఈ వెనుకబాటుతనం అనేటువంటి ఆలోచన తీసేయాలి. ఎవరి పిల్లలు కూడా వెనుకబడి లేరు. ఈవేళ ఫోన్ లేకుండా ఉన్నారు ఎవరన్నా? కంప్యూటర్ లేకుండా ఉన్నారు ఎవరన్నా? వీళ్ళందరికీ అవన్నీ ఉపయోగించడం తెలిసిన పిల్లలు వాళ్ళు ఎందుకు వెనుకబడి ఉంటారు? వాళ్ళు ఫోన్ ఎఫర్ట్ చేయగలిగేటువంటి పరిస్థితిని కల్పించాలి, కంప్యూటర్ ఎఫర్ట్ చేసేటువంటి పరిస్థితిని కల్పించాలి. అలా చేయాలంటే ఎడ్యుకేషన్లో తరతమ భేదాలు లేకుండా పెట్టాలి. పెట్టినట్లయితే ఇంకా రిజర్వేషన్స్ అవసరమైతే ఏం ఉండదని చెప్తున్నా. మీరు ఇంకొక విషయం గమనించారో లేదో, ఎక్కువ కులాంతర వ్యవహారాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు ఆ ఐఏఎస్ కాలేజీలకు, తర్వాత ముసోరీలు, తర్వాత ఐపీఎస్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మీరు చూడండి. చాలా మంది ఆఫీసర్స్ని వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వేరే వివాహాలు చేసుకుంటున్నారు కదా, వాళ్ళ కులంలోనే వాళ్ళు చేసుకోవట్లేదు కదా, అక్కడేం వాళ్ళు చాలా సంతోషమైన జీవితాలు గడుపుతున్నారు కదా. అవకాశం ఇవ్వాలి. అవకాశాలు ఇవ్వకుండా మీకు రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పి బాధపడటం తప్పు. వీళ్ళు కూడా, ఈ వర్గాలు కూడా మేము పోటీ పడి మేము నెగ్గాలి,
మేము గొప్ప చదువుకోవాలి. అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీల్లో డాక్టరేట్ పొందారు, పట్టాలు పొందారంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. దాదాపు 200 ఏళ్ల క్రితమే ఎప్పుడో పూలే దంపతులు అందరికీ విద్య కల్పించాలని చెప్పి, అవకాశం కల్పించాలని చెప్పి వాళ్ళు అన్నారంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా నిన్న మొన్నటి ఆయన ప్రెసిడెంట్ గారు అబుల్ కలాం గారు ఎంత గొప్ప అండి, ఎంత అసలు ఆయన పుట్టుకేంటి, ఆయన ఎంత గొప్ప జ్ఞాని. ప్రపంచం అంతా కూడా ఆయనకి ఇప్పుడు ఈ అంతరిక్ష సైన్స్లో దీంట్లో వాళ్ళు చాలా గొప్పగా గుర్తించారు కదా. ఈ గుర్తించడానికి అవకాశం ఏంటి? కేవలం విద్య మాత్రమే. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది గొప్పవాళ్ళు విద్య ఎవరికైతే అందుబాటులో ఉందో వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ లేకుండానే గొప్పవాళ్ళయ్యారు. ఒక్క అంబేద్కర్ గారు చాలండి, ఇంకెవరు అక్కర్లేదు. ఆ రోజుల్లో అంటే బహుశా ఆయన ఇప్పుడు 75 ఏళ్ళు అంటే అంత క్రితం 25 ఏళ్ళు అంటే 100 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా ఆయన ఎంత గొప్ప అండి. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళితే ఆ దేశంలో ఆ యూనివర్సిటీలో వారికి సర్టిఫికెటో లేకపోతే డాక్టరేట్ ఇచ్చారంటే అటువంటి ఒక ప్రతిభ కావాలి అని చెప్పి మన టీవీలు కానీ పత్రికా రంగంలో కానీ అందరూ కూడా ముందు ఇది మైండ్లో ఇంజెక్ట్ చేయాలి. ఇది మైండ్లో ఇంజెక్ట్ చేసి అంబేద్కర్లా గొప్పవాడు అవటం అంటే అంబేద్కర్లా ఉన్నతంగా చదువుకోవాలి, అంబేద్కర్ గారిలా ఉన్నతంగా ఆలోచన చేయాలి, అంబేద్కర్ గారిలాగా ప్రపంచానికి లేకపోతే ఈ భారతీయ సమాజానికి ఏం చేయాలనేటటువంటిది ఆలోచన చేయాలి. ఎన్నికల సంస్కరణలు ఇవన్నీ కూడా చదువు ఉంటేనే వస్తాయి. చదువు లేకుండా ఒక సామాన్యుడు ఎవడన్నా ఒక కార్పొరేటర్కి పోటీ చేసే పరిస్థితి ఉందా? ఒక కార్పొరేటర్ పోటీ చేయాలంటే కూడా నిన్న మొన్న ఎవరో చెప్తున్నారు 70 లక్షల కోట్ల రూపాయలు కావాలండి. ఎక్కడి నుంచి తెస్తాము? ఇక్కడ ఇంకా అసలు రిజర్వేషన్ గొడవే ఉంది. అసలు డబ్బున్న వాడే అంతే, డబ్బు ధనవంతులదే ఇదంతా. పేదవాడు ఎవడో కూడా బతకడానికి అవకాశం లేదు. దీన్ని మనం ప్రశ్నించాలి. ఈ ప్రశ్నించేది వాళ్ళకి ఎందువల్లంటే ప్రశ్నిస్తే కూడా ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన బాగా జరిగిపోతుంది కాబట్టి ఏదో మాటలు చెప్తున్నాడు అనుకుంటారు. అది కాదు. ఎందుకు అనుకుంటారంటే వాళ్ళు 75 సంవత్సరాలుగా వాళ్ళకి డబ్బిచ్చి ఓట్లు వేయించడం నేర్పాము, 75 సంవత్సరాలుగా బాగుడు పోయించి ఓట్లు వేయించడం నేర్పాము, 75 సంవత్సరాలుగా ఇంటింటికి చీరలు లేకపోతే డబ్బులు లేకపోతే ఇంకేదో కానుకలు ఇచ్చి ఓట్లు వేయించడం నేర్పాము, 75 సంవత్సరాలుగా వాళ్ళని చదువుకోనివ్వకుండా సిస్టంలో ఇబ్బంది పెట్టాము. సో వాళ్ళకి ఒక్కసారి ఇవన్నీ చెప్పినా కూడా కుదరదు. కాబట్టి ప్రైమరీగా ఏంటంటే ఎడ్యుకేషన్ని, క్వాలిటీ ఎడ్యుకేషన్ని 2-3 రకాలుగా లేనటువంటి ఏకీకృత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి ప్రభుత్వాలు. ఆ రకంగా ప్రవేశపెడితే తప్పనిసరిగా ఫలితం ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ఇదే అంశంపైన మాట్లాడడానికి ఫోన్ ఇన్లో రెడీగా ఉన్నారు శ్రీనివాస్ బహదూర్ గారు. ముందుగా ఆయన ఇన్వైట్ చేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పటిదాకా ప్రసాద్ బాబు గారు అన్నట్టు అందరి పిల్లల్ని కూడా అందరి విద్యార్థుల్ని కూడా ఒకే విధంగా చూసి అందరికీ ఉన్నత విద్యార్థులకు ఏ విధంగా ఉన్నత చదువులను అందిస్తున్నారో అదేవిధంగా దళిత విద్యార్థులకు కూడా అటువంటి సౌకర్యాలను అందిస్తూ అటువంటి చదువునే ఇస్తే మనకి రిజర్వేషన్లు, రిప్రజెంటేషన్లు ఇవేవి అక్కర్లేదు అని సార్ చెప్పడం జరిగింది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ రిజర్వేషన్లు రిప్రజెంటేషన్ అనేది రిజర్వేషన్స్ కు రిప్రజెంటేషన్స్ కు కొద్దిగా చాలా తేడా ఉంటదమ్మా. ఇప్పుడు విద్య ఒక్కటి అందించినంత మాత్రాన సామాజిక, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటంటే ఈక్వాలిటీ. ఆయన కోరుకున్నదే ఇప్పుడు జరగాల్సింది కూడా ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే అందరూ సమానంగా ఉండాలి. భారతదేశంలో ప్రతి పౌరుడు సమానంగా సమానత్వంగా జీవించాలి అందరితో. దానికి కారణం ఏంటంటే సమానత్వం ఇప్పుడు లేదు. ఎట్లా లేదంటే కులాలు ఉన్నాయి కాబట్టి సామాజిక అసమానతలు ఉన్నాయి. కులానికి ఒక గౌరవం ఉంది, ఒక కులానికి గౌరవం లేదు, ఒక కులానికి అవకాశాలు ఉన్నాయి, ఒక కులానికి అవకాశం లేదు. అట్లాగా ఈ కులాల పరంగా సామాజిక సమానత్వం లేనందున భారతదేశంలో కులాన్ని బట్టి వాళ్ళ హోదా నిర్ణయించబడుతుంది. అది క్లియర్. ఇది ఈ దేశంలో. వేరే దేశాల్లో కులాలు లేవు కాబట్టి హోదా నిర్ణయించబడదు. ఈక్వాలిటీ ఉంది, సామాజిక సమానత్వం ఉంది. మరి సామాజిక సమానత్వం సాధించకుండా విద్య ఒకటి విద్య ఇవ్వండి, విద్య ఇచ్చినంత మాత్రం మన సామాజిక సమానత్వం ఎట్లా వస్తుంది?
ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం ఈ దేశంలో లేదు. అంటే ఈ 3 సమానత్వాలు వస్తేనే విముక్తి, ఈక్వాలిటీ. మరి ఈక్వాలిటీ రావాలంటే మేము అనేది ఏమంటున్నామంటే తప్పకుండా రిప్రజెంటేషన్ ఉండాలి. రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ఎందుకు రిప్రజెంటేషన్ అంటున్నాం? ఈ భారతదేశంలో కులాలు లేకపోతే ఆ రిప్రజెంటేషన్ కులాల వారిగా అవసరం లేదు. ఈ భారతదేశంలో కులాలు ఉన్నాయి, కులాలు వాస్తవం, కులాలకు హోదా ఉంది, కులానికి అంటరానితనం ఉంది, కులం పేరుతో నీకు ద్వేషం ఉంది, కులం పేరుతో పెళ్లి చేసుకోవడం లేదు, పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు, కులాల పేరుతోనే ఒక కాలనీ ఒక దగ్గర నిర్మాణం జరుగుతా ఉంది. అసలు కులాల వారిగానే జీవిస్తా ఉన్నారు. మనిషి అనేటోడు భారతీయుడుగా జీవించడం లేదు. మరి అలాంటప్పుడు కులాలుగా జీవిస్తున్న ఈ ప్రజలను నువ్వు అసెంబ్లీకి, పార్లమెంటుకు, ఉద్యోగాల్లో లేకుండా వీళ్ళని అక్కడ తీసుకెళ్లకుండా నువ్వు ఒకటే చదివిస్తే చదువులో ఈ ఇచ్చినంత మాత్రాన సామాజిక సమానత్వం ఎట్లా? చట్టాలు చేసేస్తాన్న వాళ్ళు ఉన్నాక, చట్టాలు చేసే వాళ్ళే వాళ్ళు ఉంటే ఎందుకు సమానత్వం ఇస్తారు? ఇది ఈ పద్ధతి మారాలంటే రిప్రజెంటేషన్ తప్పక అవసరము. రిప్రజెంటేషన్ అనేది ఏంటంటే చాలా కులాలు ఈరోజు అసెంబ్లీలో లేవు, పార్లమెంట్ లో లేవు. అబాదిగా పార్లమెంట్ లో, అసెంబ్లీలో ఉన్న కులాలే వాళ్ళే కొనసాగుతా ఉన్నారు. ఎందుకు? మన తెలంగాణ తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎవరు పరిపాలిస్తా ఉన్నారు? ఒక బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? ఆ బీసీ లోపల ఇంకా చాలా కులాలు ఉన్నాయి, వాళ్ళంతా ఎందుకు కాలేదు? అదే అగ్రవర్ణాల్లో రెడ్డి అవుతాడు, కమ్మ అవుతాడు, వెలం అవుతాడు, బ్రాహ్మణ్ అవుతాడు, ఇంకా ఏదైనా అగ్రవర్ణాల్లో ఉన్న కులాలన్నీ అధికారంలో ఉన్నాయి, ముఖ్యమంత్రిలో ఉన్నారు, ప్రధానమంత్రిలో ఉన్నారు. మరి బీసీల ఏ కులవాడు కూడా బీసీల్లో ఏ కులవాడు కూడా ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? మరి రిప్రజెంటేషన్ ఎందుకు అవసరం లేదు? ఒకవేళ మీరే న్యాయంగా అన్ని కులాలకు అవకాశాలు ఇస్తే రిప్రజెంటేషన్ ఎందుకు అడుగుతాం మేము? రిప్రజెంటేషన్ కావాల్సిందే. రిప్రజెంటేషన్ లేకపోతే అది అప్రజాస్వామికము. అప్రజాస్వామికమైన ఈ పాలనను మనం ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? నియంత పాలన యాక్సెప్ట్ చేయాలా? ప్రజాస్వామ్య ముసుగులో ఈ రోజు నియంత పాలన జరుగుతా ఉంది. ఒక కులం పరిపాలిస్తా ఉంది రాష్ట్రాన్ని. మళ్ళీ ఈ కులమైన దిగిపోయినాక ఇంకో అగ్రవర్ణ కులం పరిపాలిస్తా ఉంది. అనాదిగా వాళ్ళు పెత్తందారులుగా వ్యవహరించిన వాళ్ళు, గడిలతో సమాజాన్ని శాసించిన వాళ్ళు, అంటరానితనాన్ని కనిపింపజేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళే పరిపాలకులుగా ఉంటే రిప్రజెంటేషన్ ఎట్లా వద్దంటాం మనం? ఎందుకు? రిప్రజెంటేషన్ అంటే క్లియర్ గా కనబడుతుంది ప్రజాస్వామ్యం. రిప్రజెంటేషన్ అంటే సాగలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, బోయ, బెస్త, మాల, మాదిగా అన్ని కులాలు ఆ కులాల దామాషా ప్రకారంగా రిప్రజెంటేటివ్స్ గా చట్టసభల్లో ఉండాలి, రిప్రజెంటేటివ్స్ గా అడ్మినిస్ట్రేషన్ లో ఉండాలి. అది వద్దంటే అది లేకుండా మీరు అంటే ఏమనుకుంటారు? మనలో రాజకీయ ఆంగ్లేయులాగా బాపనోళ్ళు వేయాలి. ఆంగ్లేయులు వేయరు, బాపనోళ్ళు వచ్చిండ్రు, బ్రాహ్మణ్స్ వచ్చిండ్రు. ఆంగ్లేయులు పోయిండ్రు, ఇక్కడ నిజాం పోయిండు, మళ్ళా వెలుమోళ్ళు వచ్చిండ్రు. నిజాం పోయిండు, కమ్మోళ్ళు వచ్చిండ్రు. ఇదేం పద్ధతి? అందుకే మేము కోరుతా ఉన్నాం, ఈ రిప్రజెంటేషన్ అనే పద్ధతి లేకపోతే చాలా కులాలు అధికారంలో భాగస్వామ్యం పొందవు. రిప్రజెంటేషన్ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లో ఏ కులం కూడా చెప్పండి ఏ కులం కూడా స్వతహాగా అడ్మినిస్ట్రేషన్ లో ఉండే అవకాశం లేదు. ఎవరు రమైపోయి రిజర్వేషన్ లేకపోతే ఎస్సీలు ఎవరన్నా ఐఏఎస్ అయితోడా? రిజర్వేషన్ లేకపోతే ఎస్సీ ఎవరన్నా ఉద్యోగం పొందేటోడా? ఈ మనువాద ఏది ఈ పోకడం వల్ల కుల వ్యవస్థ మనువాదమే కదా. ఈ కులంలో దానికి కులం అంటించారంటే దానికి ఒక హోదా ఉంది, ఒక ఆర్థిక పద్ధతి ఉంది, ఒక ఆర్థిక అసమానత ఉంది, సామాజిక అసమానత ఉంది, రాజకీయ అసమానత ఉంది. క్లియర్ కనబడుతుంది. కులం అంటేనే ఈ 3 అసమానతలు అనుభవిస్తున్నాయి. మరి ఈ 3 అసమానతలు మనం అధిగమించాలంటే ఏం చేయాలి? రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. రిప్రజెంటేషన్ వద్దంటే ఎట్లా? రిప్రజెంటేషన్ ఇవ్వకుండా నువ్వేమిచ్చినా కాదు, చదువుకుంటాం. చదువుకునే దాంట్లో అవకాశాలు ఇవ్వాలనేది ఎవరు ఇవ్వాలి? మళ్ళీ పాలకులు ఇవ్వాలి. మరి చదువుకునే ఈక్వాలిటీ ఇవ్వాలంటే ఎవరు? పాలకుడు ఇవ్వాలి. మరి సామాజిక సమానత్వం వేయాలి, పాలకులు. ఆ పాలకులు ఎవరున్నారు? ఇప్పటి వరకు ఈ కింది కులాలు లేరు. ఎవరిస్తారు మరి? వాళ్ళకి ఏం అవసరం ఉంది? వాళ్ళ ఎజెండా ఏముంది? వీళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి, వీళ్ళకు స్టైఫండ్ ఇవ్వాలి, వీళ్ళకు ఏమియాలి? ఇల్లు ఇవ్వాలి, వీళ్ళకు చిన్న చిన్న గోల్డ్లు ఇవ్వాలి, వీళ్ళకు బల్లు ఇవ్వాలి, వీళ్ళకి చేపలు ఇవ్వాలి, వీళ్ళకి అది ఇవ్వాలి. మేము మాత్రం పాలన చేయాలి. మా పిల్లలు మాత్రం అమెరికాలో ఉండాలి.
మేము ఎమ్మెల్యేనం కావాలి, మేము పోయినప్పుడు వీళ్ళందరూ జిందాబాద్లు కొట్టాలి, మా జెండాలని వీళ్ళు మొయ్యాలి. ఏంది ఇది పద్ధతి? ఇది ఏం పద్ధతి? ఈ రోజు నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు జీడిపి ఏమంటున్నారు, $4 ట్రిలియన్ భారతదేశంలో ఉంటే $16 ట్రిలియన్ చైనా ఉందంటున్నారు. ఇక్కడ అన్స్కిల్డ్ తయారు చేసిండ్రు, స్కిల్ లేని లేబర్ తయారు చేసిండ్రు, సోమర్లను తయారు చేసిండ్రు. రేషన్ షాపుల కాడ బస్తాలు పట్టుకొని నిలబడే ఒక స్కిల్ నేర్పిండ్రు. తర్వాత మందు షాపుల కాడ లైన్లు కట్టే స్కిల్ నేర్పిండ్రు. ఈ దేశంలో కుల వ్యవస్థను బలపరిచి మళ్ళీ ఆ కులానికి ఆ కులానికి అంటరానితనం, తర్వాత అసమానతలు క్రియేట్ చేసి అవి జడత్వంలోకి నెట్టేసి అసలు దాని నుంచి కదలకుండా చేసింది. ఏవో 2 కులాలన్నా కలిసి రమ్మని వీళ్ళు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన రోజు ఆంగ్లేయులు వదిలిపెడితే 1947 వదిలిపెడితే ఏ 2 కులాలన్నా ఒకటి చేసిర్రా? ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని కులాల్లో ఏ 2 కులాలు ఒకటి కాలే. అసలు మాలమాదిగలు కూడా ఒకటి కాకుండా చేస్తుండ్రు. అసలు బీసీ లోపల ఉప కులాలు ఉన్నాయి, ఆ ఏ 2 కులాలన్నా ఒకటి చేసిండ్రా? ఎప్పుడు చేయాలి వీళ్ళు? అందుకే ఒకటే అనుకుంటున్నాను. అంబేద్కర్ గారు కూడా అదే చెప్పిండు. ఏమన్నాడంటే, ఈ దేశంలో కుల వ్యవస్థను నాశనం చేయకుండా ఇంకో అభివృద్ధి అసాధ్యం అని చెప్పిండు. కుల వ్యవస్థను నాశనం చేయాలి, ఈక్వాలిటీ తీసుకురావాలి, పౌరులంతా భారతీయ పౌరులు అని చెప్పుకోవాలి. ఎవడన్నా భారతదేశానికి వచ్చి అడిగితే ఎవరు మీరంటే ఏం చెప్తారు? ప్రతిని అని చెప్పుకునే మనిషి ఎవడన్నాడా ఈ దేశంలో? నేను ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకునే మనిషి ఎవడన్నాడా? పాకిస్తాన్ వండి నేను పాకిస్తానీ అని చెప్తాడు. బంగ్లాదేశ్ వండి నేను బంగ్లాదేశ్ అని చెప్తున్నాడు. అమెరికా వండి నేను అమెరికన్ అంటున్నాడు. ఇంగ్లాండ్ నేను నేను ఏ దేశానికి పోయినా నేను అది చెప్తా ఉన్నారు. వాళ్ళ దేశం పౌరునిగా వాడు రిప్రజెంట్ చేస్తా ఉన్నాడు. కానీ భారతదేశంలో ఈ దేశ పౌరుని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నాడు? ఎవరయ్యా మీరంటే మేము తాకలోళ్ళం, ఎవరు మీరంటే మేము మంగళోళ్ళం, ఎవరు మీరంటే మేము మాదిగోళ్ళం. ఏంది? ఈ దేశం నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ఎవరన్నా? ఈ దేశ పౌరునిగా వాడు గౌరవంగా చెప్పుకుంటున్నాడా? ఈ దేశ పౌరుడుగా గౌరవంగా చెప్పుకోవాలంటే, ఈ కులాలు పోవాలంటే ఫస్ట్ ఈ కులాలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ రిప్రజెంటేషన్ ప్రకారంగా వాళ్ళు అప్పుడు ఆ యొక్క చైతన్యం పొంది, ఆ చైతన్యం ద్వారా ఈ దేశం యొక్క పటిష్టం జరగాలంటే, ఈ దేశంలో అసమానతలు పోవాలంటే ఈ కులాలను కాదు మనకు కావాల్సింది, ఈ భారత దేశం యొక్క రిప్రజెంటేటివ్ పౌరులుగా మన పథకాలనేది రావాలి. అది బతకనియరా? ఇంకా ఎప్పటి వరకు భారతదేశ పౌరులుగా బతకొద్దు వీళ్ళు? ఎప్పటి వరకు ఈ దేశంలో ఈ అసమానతలు ఉండాలి? అందుకే మేము కోరుతున్నాం, తప్పకుండా రిప్రజెంటేషన్ ఉండాలి. అసలు రిజర్వేషన్ కంటే రిప్రజెంటేషన్ ఉండాలి. ఒక మాలమాదికే కాదు, ప్రతి కులానికి రిప్రజెంటేషన్ ఉండాలి చట్టసభల్లో. సీట్లని ఏం తప్పేంది? సీట్లు ఎక్కువైతే కొంపలు మునిగేదేంది? ఎవడొద్దంటున్నాడు? వాళ్ళకు అవసరమైన నియోజకవర్గాలు చేసుకుంటారు, వాళ్ళకు అవసరమైన రాష్ట్రాలు చేసుకుంటారు, వాళ్ళకు అవసరమైన ప్రాంతాలను విభజిస్తారు, వాళ్ళకు అవసరమైన చట్టాలు చేసుకుంటారు. వాళ్ళకు రిజర్వేషన్స్ ఎకనామిక్ ఓసీలకు రిజర్వేషన్ కావాలంటే 10% రిజర్వేషన్ చేసుకుంటారు, ఎన్నో చేసుకుంటారు. కానీ అదే మరి కుల వ్యవస్థను నిర్మూలించే పని ఎందుకు చేస్తలేరు? ఒక్క పనైనా కుల నిర్మూలన కొరకు పనిచేస్తుందా ఈ దేశంలో ఏ ప్రభుత్వం అయినా? అసలు అధికారానికి దగ్గర రానియరు, బానిసలను చేసుకున్నారు. రిజర్వేషన్లు వచ్చిన ఎంపీలను ఎమ్మెల్యేలను నోరు తెరవనియరు. వాళ్ళ గొంతు రిజర్వేషన్లు వచ్చిన ఎమ్మెల్యేలు చెంచాలుగా తయారు చేసిండ్రు. ఈసారి ఏమన్నా దళితుల గురించి మాట్లాడితే వాళ్ళకి రేపు టికెట్ ఇయ్యరు. ఈసారి ఏమన్నా దళితుల సమస్యలు ఎత్తితే ఆయనకు టికెట్ ఇయ్యరు. ఈ రిజర్వేషన్ అనేది వాళ్ళ చేతులకి వెళ్ళిపోయింది. రిప్రజెంటేషన్ కరెక్ట్, రిప్రజెంటేషన్ రావాలి. ప్రతి కులానికి సంబంధించిన ప్రతినిధులు చట్టసభల్లో ఉండాలి, తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో ఉండాలి. వాళ్ళ భాగం వాళ్ళు పొందాలి. రైట్, ఓకే సార్. ప్రసాద్ బాబు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మాకు రిప్రజెంటేషన్ ఉంటేనే ఈ బహుజనుల యొక్క జీవితాలు అనేవి బాగుపడతాయి, అది మాత్రం ఖచ్చితంగా కావాలి. అండ్ అదేవిధంగా కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ కుల వ్యవస్థ వల్లే ఇంకా దళితుల జీవితాలు అట్టడుగున మగ్గిపోతున్నాయి అని కూడా సార్ చెప్పడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? మిత్రులతో చాలా విషయాలు నేను డిఫర్ అవ్వాల్సిన పని ఉంది. ఒక విషయం చెప్తా, దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికీ 15% షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ ఉంది, 7% షెడ్యూల్ ట్రైబ్కి రిజర్వేషన్ ఉంది. బీసీలు చాలా మంది చట్టసభల్లో వస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు వీళ్ళ మోగనోమును వదిలినట్టుగా నేను ఎప్పుడు చూడలే. తర్వాత బీసీలు క్లెయిమ్ చేస్తారు, మేము 50% పైనే ఉన్నామంటారు. అంటే 50, 15, 65, 7, 72 మంది వీళ్ళు ఉంటే
2% ఉన్నటువంటి ఏదో కులము, లేకపోతే 5% ఉన్నటువంటి ఏదో కులము, వాళ్ళకి కదా రిజర్వేషన్ ఇవ్వాలి, మైనారిటీలకి కదా. రాజ్యాంగం ఏం చెప్తోంది? మైనారిటీలు ప్రొటెక్ట్ చేయమంటోంది. మైనారిటీలు ఎవరు మన దగ్గర? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఒక మతంగా చూసుకుంటే. అదర్వైజ్ ఈ 72% ఉన్న వాళ్ళు వీళ్ళు అధికారంలో ఉండేలా వీళ్ళు చూసుకోవాలి. అధికారం ఎవడు భిక్షమేస్తే రాదు. మన వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. నాయన, నీ ఓటు అమ్ముకోవద్దు, నువ్వు సారా ప్యాకెట్కి ఓటేయద్దు, డబ్బులు తీసుకుని ఓటు. ఎవరు చేస్తున్నారు ఈ పని? విద్యావంతులు చేస్తున్నారా? ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు చేస్తున్నారా? రాజకీయ నాయకులు చేస్తున్నారా? ఇంకొక ముచ్చట చెప్తా. కులాలు అంటున్నారు కదా, ప్రపంచీకరణ నేపథ్యంలో కులం పోయింది చాలా వరకు. మనము కావలసుకుంటే ఇంకా దాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నాం. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. క్షురకర్మలు చేసేటటువంటి బ్యూటీ పార్లర్లు వాళ్ళు ఎవరు నడుపుతా ఉన్నారు? అందులో ఎవరన్నా కనీసం 10% ఆ వృత్తికి సంబంధించిన కులం వాళ్ళు ఉన్నారా? శాలివాహన కులము ఇప్పుడు ఇంకా ఎక్కడైనా ఉందా? చైనా వాడి పుణ్యమా అంటే అసలు ఆ మట్టి పాత్రలు, ఆ వ్యవస్థనంతా కూడా దౌర్భాగ్యం చేసేసి, నాకు తెలిసి ఇంకో కొద్ది రోజుల్లో వాళ్ళు కనబడరు. పాదరక్షల వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు? సారా వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు? ఇంకా కులం ఎక్కడుందండి? వస్త్రాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ వస్త్రాలు తయారు చేసేవాడు ఏమైపోవాలి? నగలు ఇంపోర్టెడే కదా, కర్మకాలి ఆహారం కూడా ఇంపోర్టెడే కదా. ఆ కోడి ముక్కల దగ్గర నుంచి, బర్గర్ దగ్గర నుంచి, పిజ్జా దగ్గర నుంచి దేశీయమైనటువంటిది ఏముంది? సో నేనేంటో నాకు ఇందులో ఏదో పెద్ద సత్యం ఉన్నట్టుగా అనిపించటంలా. మనం చేయవలసింది ఏంటంటే వీళ్ళని, మన వాళ్ళని మనమే సంస్కరించుకోవాలి. అరే బాబు, ఈ పని మీరు చేయటం లేదు కాబట్టి మీ కులానికి దానికి సంబంధం లేదు. మీరు చదువుకోండి, ఎన్నికల్లో పోటీ చేయండి, మీరు ఇంకా వేరే పనులు చేయండి అని చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు చెప్పవు. ఎందువల్లంటే రాజకీయ పార్టీలకి అవి కేవలంగా సాంప్రదాయ పెట్టుబడి రాజకీయ పార్టీలు అయిపోయినాయి. వాళ్ళు ఏ రకంగా అధికారంలోకి రావాలి తప్ప, ఆలోచన తప్ప, ప్రజలకి నిత్యావసరమైనటువంటి నీరు, విద్య, వైద్యం ఇద్దామని కూడా వాళ్ళకి ఇంగితం లేదు. వాళ్ళు ఎంతసేపు కూడా ఏం చెప్తారు? మేమేదో అది ఆరోగ్యశ్రీ ఇచ్చాము, మేమేదో స్కాలర్షిప్ ఇచ్చాము, మేమేదో ఫీజు రియంబర్స్మెంట్ చేసామంటారు. ఏదో వీళ్ళ అయ్యగారు సొమ్ము ఇచ్చినట్టుగా. ఎవరు కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ అయ్యగారు సొమ్ము లేకపోతే వాళ్ళ ఇంట్లో అమ్మి తెచ్చి ఇవ్వటం లేదు. రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే సొమ్ము ఎక్కడిది అంటే, మీరు, నేను, మన మిత్రులు, అంబేద్కర్ పార్టీ అధ్యక్షులు అందరం కలిసి మనం కొనుక్కునేటటువంటి ఉప్పు, పప్పు, మిరపకాయలు, చింతపండు, పెట్రోలు, డీజిల్, వీటిల మీద వేసేటటువంటి పన్నును తీసుకొచ్చి ఇస్తున్నారు తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వటం లేదు వాళ్ళ సొంత డబ్బులు. ఇది మనం గుర్తెరిగి, నాయన నువ్వెవరో కూడా మాకేం ఇవ్వటం లేదు, మీరు ఆ ఇచ్చేటటువంటి ఉచితాలు మాకు అక్కర్లేదు, మాకు చక్కటి చదువు కావాలి, మాకు వ్యాపారం కావాలి. ఇప్పుడు ఎవరైనా ఈ వర్గాల్లో మాకు పెట్రోల్ బంక్ కావాలని చెప్పి ఫైట్ చేస్తాడా? మాకు గనులు కావాలని చెప్పి ఫైట్ చేస్తారా? ఇప్పుడు ఆ గనులు 1000 ఎకరాలు ఎవరికి ఇస్తున్నారు? ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయామంటే, పోయిన 2 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఎక్కడో ఈ రాష్ట్రంతో సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభకి పంపిస్తే వ్యాపారిని అడగటానికి, ప్రశ్నించటానికి, దానిపైన చర్చ చేయటానికి ఈ సోకాల్డ్ ఈ పెద్ద మనుషులు ఎవరు రాలేదు. మేమే మాట్లాడాం చాలాసార్లు, మేము ఎన్నో తడవలు అడిగాం. ఆయన ఏమి, ఈ రాష్ట్రంతో ఏమి సంబంధం ఉందని ఆయనకి. ఇప్పుడు రేపొద్దున వస్తున్నాయి మళ్ళా. ఈ రేపొద్దున వచ్చిన వాటిల్లో కూడా నాకు డౌట్గా ఉంది, ఏమో మళ్ళీ ఎవరికైనా ఇస్తారేమో అని చెప్పి. పేపర్లో కూడా అక్కడక్కడ వస్తూ ఉంది, రాజ్యసభకి మళ్ళీ ఇంకెవరినో ఎక్కడి నుంచి వస్తారని చెప్పి. వాళ్ళు దీన్ని ప్రశ్నించాలి. దీన్ని ప్రశ్నించడం మీరు చూడండి, కావాలంటే ప్రపంచీకరణ నేపథ్యంలో వృత్తి చౌర్యం జరిగింది. అన్ని కులాలు ఇంచుమించుగా వృత్తిని ఆధారంగా చేసుకుని వచ్చినవే కదా, వేరే ఏం లేవు కదా. వృత్తే లేనప్పుడు ఇంకా కులం ఏంటి? మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరు కూడా ఊరికే మీకు మేము సహాయం చేస్తాము, మిమ్మల్ని మేము గొప్పవాళ్ళని చేస్తామని చెప్పి ఎవరు ముందుకు రారు. మనకి మనమే సంస్కరణ చేసుకోవాలి, మనకి మనమే చదువుకోవాలి, మనకి మనమే వీధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా చదువుకునేలా చేయాలి.
ఎందువల్లంటే వాళ్ళ టార్గెట్ వేరు. ఏదో రకంగా పవర్లో ఉండాలనేటటువంటి టార్గెట్ వాళ్ళది. మనది అది కాదు పరిస్థితి. వీళ్ళందరూ బాగుపడాలి ముందు. వీళ్ళందరూ బాగుపడితే తప్ప అప్సెట్గా లేదా ఆలోచించండి. 72% 73% ఉన్నవాళ్ళు ఆ 2-3%, 4% ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి. కానీ 2-3% ఉన్న వాళ్ళు ఈ 72% మంది రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి? చాలా దుర్మార్గంగా ఉంది. ఈ ఒక్క విషయం ఈ బలహీన వర్గాలను క్లెయిమ్ చేసుకునే వాళ్ళందరికీ రియలైజ్ అయ్యేలా చేసి, ఎందుకంటే పాపం వాళ్ళకి ఆ కుల వృత్తి అనేది ఇప్పుడేం లేదు. మీరు చూడండి కావాలంటే, ఎవ్వరికీ కూడా కుల వృత్తి లేదు. కుల వృత్తి ఆల్రెడీ దొంగతనం చెయ్యబడింది. వేరే వాళ్ళు వచ్చేసి ఆ పనులన్నీ చేసేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఒక వ్యాపారంగా చేస్తున్నారు, మామూలుగా చేయటం కూడా కాదు, వ్యాపారాత్మకంగా చేస్తున్నారు. ఆఖరికి నేను చెప్పదలిస్తే టాయిలెట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఈ కింద జాతులను చెప్పబడే వాళ్ళు కాదు. నా ప్రకారం కింద జాతులు పై జాతులు, ఎందుకంటే ఏ శాస్త్రంలో కూడా లేదు. ఈవెన్ భగవద్గీతలో కూడా ఆయన 4 చెప్పాడు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అన్నాడు. అంటే మీరు చేసేటటువంటి పనిని బట్టి గుణాన్ని బట్టి అన్నారు. అలా అన్నప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అయితే, శూద్రుల్లో ఇంకా వీళ్ళంతా ఏంటి, అతి శూద్రులు ఏంటి, ఇంకా దుర్మార్గం కదా ఇది. కావలసి ఉండి కొన్ని కుటుంబాల వాళ్ళు, కావలసి ఉండి కొన్ని ముఠాల వాళ్ళు, కావలసి ఉండి కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ దుర్మార్గాన్ని కొనసాగించేలా చూస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళు తక్కువ వాళ్ళు అనేది లేదు. తక్కువ వాడు ఇందాక నేను చెప్పాను మీకు ఇంత ముందే, వాడి పుట్టినప్పటి నుంచి నువ్వు షెడ్యూల్ క్యాస్ట్, నువ్వు బీసీ వాడివి, నువ్వు ఎస్టీవి, నువ్వు బలహీనుడివి అని చెప్పి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి. అటువంటి ఏదైతే చర్య ఉందో ప్రభుత్వంలో, అటువంటి ఆ బోర్డులో అవన్నీ కూడా పీక్ అవతల పడేయాలి. మీరు చెప్పండి, ప్రభుత్వ బాలుర వసతి గృహం అనండి, తప్పులేదు. మీరందరూ అందరికీ ఇవ్వండి, మా వాళ్ళకి ఎక్కువ ఇవ్వండి పోనీ. అది చెయ్యట్లేదు. అది చెయ్యకుండా వీళ్ళని ప్రత్యేకంగా పెట్టి సివిలైజేషన్ ఎలా డెవలప్ అవుతుంది మీరు గమనించండి. మామూలు కాలేజెస్లో చదివే పిల్లలకి అదే విద్యని యూనివర్సిటీలో చదివే పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ఎందువల్లంటే యూనివర్సిటీలో వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇంటరాక్షన్ ప్రజలతోటి ఆ విద్యార్థులతో ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. అదే లోకల్గా ఉండే కాలేజెస్లో పాపం బయట నుంచి ఎవరు రారు. రాపోయేటప్పటికి ఈ కల్చరు మిక్స్ అవడానికి అవకాశం లేదు. ఈ రకంగా మనము ప్రజలతో వేరే వాళ్ళతో కలవకుండా, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడకుండా, వేరే వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ జీవన విధానం ఏముందో చూడకుండా ఈ ప్రజల జీవన విధానం మారే ప్రయత్నం చేయాలి తప్ప కేవలంగా అసెంబ్లీకి వెళ్ళటంలోనో పార్లమెంట్కి వెళ్ళటంలోనో ఏదో జరుగుతుందని చెప్పి నేను అనుకోవడం. ఎందువల్లంటే ఒక్క మాట ఏదైతే వారసత్వం జబ్బు ఇతర సామాజిక వర్గాలు లేకపోతే కులాలు అంటారు దాంట్లో ఉందో అదే ఇక్కడ కూడా ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు తయారు చేయించలేకపోతున్నాడు? ఒక ఎమ్మెల్యే 10 మంది వాళ్ళని ఎమ్మెల్యేలు ఎందుకు తయారు చేయించలేకపోతున్నాడు? స్వార్థం. నేనే ఉండాలి, నా కొడుకే ఉండాలి, చచ్చిపోతే నా పెళ్ళం ఉండాలి, నా కొడుకు కోడలు కూతురు ఇదే ఉండాలి. ఇది పోవాలనంటే తప్పనిసరిగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ రావాలి. చదువుకున్న వాడు ఎవడో కూడా చెడిపోయి బ్రతకాలని అనుకోడని చెప్పి నేను భావిస్తాను. రైట్. అదేవిధంగా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు బహుజన రాజ్యాధికారం రావాలంటే మరి ఏం చేయాలి? బహుజన రాజ్యాధికారం రావాలంటే అన్ని కులాలకు రాజ్యాధికారమే బహుజన రాజ్యాధికారం. అన్ని కులాలకు రాజ్యాధికారం అంటేనే బహుజన రాజ్యాధికారం. కాబట్టి అన్ని కులాల నుంచి రిప్రజెంటేషన్ ఎప్పుడైతే అసెంబ్లీకి పార్లమెంట్కి వస్తుందో దాన్ని బహుజన రాజ్యం అంటాం. అన్ని కులాలకు రాజ్యాధికారం రాకుండా బహుజన రాజ్యం అసాధ్యం. ఇప్పుడు అగ్రవర్ణ రాజ్యమే నడుస్తూ ఉంది, ఇప్పుడు నడిచేది. కాబట్టి వాళ్ళే యాక్చువల్ గా వీళ్ళు ఇప్పుడు నడిచే వాళ్ళు కూడా ఆంగ్లేయుల రిప్రజెంటేటివ్సే. అప్పుడు ఏదో సంస్థానాధీశులుగా ఉన్న వాళ్ళు, అప్పుడు రాజులుగా ఉన్న వాళ్ళు, అప్పుడు పెద్ద కులంగా ఉండి వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు ఇప్పుడు నడుపుతా ఉన్న రాజ్యాన్ని. ఇది పెద్ద సెమీ బ్రిటిష్ గవర్నమెంటే ఇది ఇప్పుడు ఉన్నది కూడా. అంత పెద్ద ఇండియన్ గవర్నమెంట్ లాగా కూడా లేదు ఇది. ఎందుకంటే ఈ ఏదైతే ఈ పెద్ద సమాజం నుంచి పెద్ద సమాజానికి వీళ్ళు పాలకులుగా ఉండడమే తప్పు. పెద్ద తప్పు అది. ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ రూలింగ్ సిస్టమ్ కి, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కి
ఇది తప్పది. కాబట్టి ఇది తప్పుగా ఉన్న ఈ వ్యవస్థ ద్వారానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓటర్లకు డబ్బులు ఇచ్చి మళ్ళీ పార్టీల పేరుతోటి ఒక కులం ఒక పార్టీ పెట్టుకుంటది. ఆ పార్టీ పేరు చెప్పి ఆ అన్ని మిగతా కులాలను పాలించాలనుకుంటుంది. పాలించాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది, ఓటర్లను మభ్యపెట్టి వాళ్లకు డబ్బు ఇచ్చి వాళ్ళను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళను ఎలాంటి చైతన్యం లేకుండా చేసి వాళ్ళకు మందు పోసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళను మీటింగ్లకు గొర్రెలను తరలించినట్టు తరలించి వాళ్ళకు మాయమాటలు చెప్పి అన్ని ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళను అధికారానికి బహుజనులను అన్ని కులాల వాళ్ళను రిప్రజెంటేషన్ ఉండొద్దంటే మనం ఈ రకంగా అవినీతికి పాల్పడి వాళ్ళను మభ్యపెట్టి మనం అధికారాన్ని తెచ్చుకోవాలని చేస్తారు. ఒకవేళ రిప్రజెంటేషన్ అన్ని కులాలకు ఉండాలని అనుకున్నప్పుడు బహుజన రాజ్యం అని అనుకున్నప్పుడు అన్ని కులాలకు రిప్రజెంటేషన్ ఉంటే వాళ్ళు అవినీతికి పాల్పడరు. వాళ్ళు ఇష్టం వచ్చిన భూములు దోసుకోరు, ఇష్టం వచ్చినన్ని ఈ దేశంలో ఉన్న సంపదను దోసుకోరు. ఆ దోసుకోవడానికి ఆ భూములు దోసుకోకపోవడానికి అడ్డుకట్ట వేయాలంటే రాజకీయ సమానత్వం రావాలి. రాజకీయ సమానత్వం అంటేనే అన్ని కులాల రిప్రజెంటేషన్ రావాలి. అన్ని కులాల రిప్రజెంటేషన్ అంటేనే బహుజన రాజ్యం. ఇది కాబట్టి బహుజన రాజ్యం ఎట్లా సాధ్యం అవుతుంది అనేది కూడా మేమేమంటున్నామంటే బహుజన రాజ్యము ఎట్లా సాధ్యం అంటే అన్ని కులాలను ఆ కులాన్ని చైతన్యం చేసి మిగతా కులాలతో కలిపి మీరు రిప్రజెంటేటివ్ గా పోవాలంటే మేము మీకు ఓట్లేస్తాం, మేము రిప్రజెంటేషన్ మా కుల రిప్రజెంటేషన్ ఉండాలంటే మీరు మాకు ఓట్లేయాలని అన్ని కులాలు ఐక్యమత్యంగా రాజకీయ ఆలోచన చేసి అన్ని కలిసి ఈ కులాల ఐక్యతతోటి బహుజన రాజ్యాన్ని సాధించుకునే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కుల సంఘాలుగా ఏర్పడ్డ కుల సంఘాలను వాళ్ళు కొనేస్తా ఉన్నారు. వాళ్ళు రాజకీయ చైతన్యం రాకుండా రాజకీయ లక్ష్యం రాకుండా వాళ్ళు ఒక పార్టీని చూపించి ఆ పార్టీకి మీ కులాలు సపోర్ట్ చేయండి అని తీసుకుంటా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు రాజకీయ పార్టీలు రేపు జరగబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వర్సెస్ కుల సంఘాలు కులాలు ఈ రకంగా పోటీ జరగాలి. అప్పుడే గాని మేడం ఒకటి ఆత్మగౌరవం అనేది ఉండాలి. ప్రతి కులానికి ఆత్మగౌరవం ఉండాలి, మనం కోరుకోవాలి కూడా. మరి ఒకరు పరిపాలించాలి, ఒకరు పరిపాలించబడాలంటే ఏంది ఆత్మగౌరవం ఉన్నట్లు? వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండాలి, మిగతా కులాలలో సార్ మాకు గొర్రెలు ఇవ్వాలి, బర్రెలు ఇవ్వాలి, 3 ఎకరాల భూమి ఇవ్వాలని అడుకునేటోళ్ళలాగా ఉండాలా? ఏంది పద్ధతి? ఈ పద్ధతిని మనం ఎట్లా ఒప్పుకోవాలి? ఎవరు అడుకునే పద్ధతి లేదు. ఆత్మ గౌరవంతో భాగాలు పంచుకోవాలి. బడ్జెట్ ఇవ్వకపోతే ధర్నాలు చేయాలి, హక్కులు రాకపోతే ధర్నాలు చేయాలి. ధర్నాలు చేయాలంటే ఎవరో విదేశస్తుడు పరిపాలిస్తున్నట్లు మేము పోయి బహుజనులంతా పోయి అడుక్కోవాలి, పన్నులు తినాలి, కేసులు పెట్టించుకోవాలి. మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఒక పార్టీ పేరు చెప్పాలి, ఆ పార్టీ వెనుక ఉండేటోళ్ళు ఎవరు? మళ్ళీ అగ్రవర్ణాలే, వెనుమలో కమ్మలో రెడ్లో ఈ రాష్ట్రంలో ఉంటారు, ఆ కేంద్రంలోనే బ్రాహ్మణ్స్ ఉంటారు, లేదంటే జాట్లు ఉంటారు, లేదంటే క్షత్రియులు ఉంటారు, రాజ్పుతులు ఉంటారు, అగ్రవర్ణాలే అక్కడ ఉంటారు. ఇదేం రాజ్యం? అందుకే ఇది మరో స్వతంత్ర పోరాటంగానే ఇది జరగాలి. బహుజన స్వతంత్ర పోరాటం జరగాలి, బహుజన స్వతంత్ర పోరాటం జరగాలి. కింది కులాల స్వతంత్ర పోరాటం చేసుకోవాలి. కింది కులాలు ఈ బహుజన స్వతంత్ర పోరాటంలో రేపు అన్ని కులాలను ఐక్యం చేసి అన్ని కులాలను భాగస్వామ్యం చేసి కలిసి అధికారాన్ని సాధించుకునే దిశగా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ప్రయత్నం చేయాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. మీరు చక్కగా వివరించారు. అండ్ అదేవిధంగా ప్రసాద్ బాబు గారు, శ్రీనివాస్ బహదూర్ గారు వారి యొక్క అభిప్రాయాలను కూడా వ్యక్తపరచడం జరిగింది. రిప్రజెంటేషన్, రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలి. మనకి బహుజన రాజ్యాధికారం రావాలంటే ముఖ్యంగా అన్ని కులాలు ఏకమై స్వతంత్ర పోరాటం అనేది చేస్తేనే మనకి బహుజన రాజ్యాధికారం అనేది సిద్ధిస్తుంది అని తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ డిబేట్లో పాల్గొన్నందుకు ఇద్దరికి. అండ్ ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం.